నాన్ వెషన పేరుతో ప్రపంచ దేశాల్లో మొత్తం తిరిగి మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని సంపాదించుకున్న నాన్ వెషన ఛానల్ ఇప్పుడు ఇండియాలో బ్యాన్ కాబోతుంది. మీరు విన్నది నిజమే. ఇక మీదట నాన్ వెషన ఛానల్లో వీడియోస్ మనం ఇంకా ఇండియాలో చూడలేం. దీనికి కారణం అతను చేసిన ఒకే ఒక వీడియో. ఆడవాళ్ళు ఎలా బట్టలు వేసుకోవాలో మీరేంటి చెప్పేదంటూ యాక్టర్ శివాజీని గరిపాటి నరసింహారావు గారిని తిడుతూ అన్వేషణ రీసెంట్గా ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో హిందూ దేవుళ్ళను గురించి నీచంగా మాట్లాడారు. ఒకసారి వీడియో చూడండి. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా పై దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతున్నాడు? 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేమే ఆగలేము. పంతులు గారు మేము ఒట్టకాయలు కట్ చేసేస్తే ఆగుతారు మీరు. చీరలోనూ మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏం ఉండదు. నువ్వు రాతగాను చెప్పడానికి. అమ్మాయిలు ఒక్కసారి ఆలోచించండి. మాకు కొంచెం ప్రమాదకరమైన వేషం ఏమొచ్చిందంటే జీన్స్ టీషర్ట్ వచ్చింది. అవయవాలు పొందిగ్గా బిగువుగా కనపడుతుంటే కుర్రాడు ఎవడన్నా ఊరుకోగలండి? అసలు మనం ఎందుకు ప్రదర్శించాలి? నా హక్కు అంటే ఏం చెబుతారో అది వాడి హక్కు. ఇది రేపు చేయడం అబ్బాయిల హక్కు. సున్ని కోసేస్తామని సిద్ధాంతం పెడితే సౌదీ అరేబియాలో గానా వాళ్ళ హక్కులు పోతాయి. ఇప్పుడు అమ్మాయిలో మీకు చెప్తున్నాను, మీరు గొడ్డ ముక్కలు ఇప్పుకొని కానీ మీ స్వేచ్ఛ ఇంపార్టెంట్, మీ సేఫ్టీ ఇంపార్టెంట్. ప్రపంచంలో రాబోయే 100 సంవత్సరాల్లో ఏ ఆతుగాడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఈ వీడియో చూపించండి. ఓకే, అబ్బాయిలు మగజాతి చూడండి. ఇది మీ లింగం. మీకు 2 రొట్టెలు ఉంటాయి, చెడ్డీ వేసుకుంటారు, గాలి తగులుతుంది. కొంతమంది లుంగి పంచులు కట్టుకుంటారు పొట్టకాయలకి గాలి తగలడం కోసం. ఇంకొందరు లుంగి పంచులు కట్టుకుంటారు మన పంతులు గారి లాగా, గాలి తగలాలి. ఓకే, అయిపోయింది. మరి అమ్మాయిలకు అవన్నీ అమ్మాయిలు యోని మార్గం ఇలా ఉంటుంది. ఇదిగో గర్భశయించి పెద్ద పెద్దగా ఉంటుంది, బుర్ర ఇందులోంచి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎంత పెద్దది ఉంటుంది అనడానికి నీకున్న లింగం ఇక్కడ పెడతావు అనుకో, చూడు ఎంత పెద్దది. ఇంకా దీనికన్నా పెద్దది అనమాట. ఆ బిడ్డ ఇందులో నుంచి వస్తుంది, ఎంత చిన్న కన్నంలో నుంచి. ఎంత గొప్పది. వాళ్ళకి ఎన్ని ప్రాబ్లం ఉంటాయో తెలుసా? ఈ వజైనాలో క్యాన్సర్లు, మొత్తం రక్తం. ఆ 3 రోజులు ఇది అవుతుంది కదా, ఆ 3 రోజులు తర్వాత 10 రోజులు ఇబ్బందులు, కంపులు, జిగురులు, వైట్ దిచ్చలు, ఎన్నో రకాల క్యాన్సర్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నొప్పులు ఆడుకుంటాయి. నీకేటండి పుట్టిన కాంచి చచ్చినంత వరకు ఏ నొప్పి లేదు. నెలకో నొప్పి, వాళ్ళకి తలనొప్పులు. దానికి తోడు దీని మీద అవి కప్పేసి, తర్వాత డైర్లు కప్పేసి, తర్వాత లంగాలు వేసేసుకొని, ఆ తర్వాత చీర వేసేసుకొని 10 కుర్చీలు నువ్వు రేపు చేసేస్తాను, ఒళ్ళంతా కప్పుకొని తిరగాల. ఇస్లామిక్ మతంలోని, హిందూ మతంలోని చాలా దారుణం. ఒక్క క్రిస్టియన్ మతంలోనే ఆడదానికి స్వేచ్ఛ. అరే బీచుల్లోని అమ్మాయిలు అందరూ హ్యాపీగా లేరు. గాలి తగలాలయ్యా, నీకు గాలి తగిలినట్లు వాళ్ళకి గాలి తగలాలయ్యా. నువ్వు రేపే చేసేస్తాను అంటున్నావు. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు వేసుకున్నారా రేపులు అయ్యాయి. ఆ రోజుల్లోనే రేపు మగవాడికి చెప్పాలా రేపులు చేయకూడదని చెప్పి. ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నాము, తల్లి చెల్లి మా అమ్మ నాన్న అమ్మమ్మ అందరూ కలిపి ఉన్నారు. వాళ్ళ కొడుకు చెల్లి ఏదో తెలుసు, తల్లి ఏదో తెలుసు, బికినీలతోని బోసుగొడ్డలతోనే ఉన్నారా? ఆడికి తెలుసు. ఆ సిద్ధాంతం నేర్పించాలి. పరాయి స్త్రీని తల్లిలాగా చెల్లిలాగా చూడాలని కన్న తల్లి కన్న తండ్రి నేర్పించాలి. ఆడదాని ఇబ్బందులు తెలియాలంటే సెక్స్ ఎడ్యుకేషన్ పిల్లలకి చెప్తే అర్థం అవుతుందమ్మా. వీళ్ళు ఎంజా కొడుకులకు తెలీదు. మొన్న పద్ధతిగా చీర కొట్టుకొని వెళ్ళిన ఆ అమ్మాయిని 6 రేపు చేసి నోట్లో వచ్చపోసారు. అటు మొన్న కాశీలో 20 మంది అబ్బాయిలు కలిపి ఒక అమ్మాయిని ఒకే రూమ్ లో రేపు చేశారు. మొన్న 8 ఏళ్ళ అమ్మాయిని మన ఆంధ్రప్రదేశ్ లోని స్కూల్కి పద్ధతి 24 గంటల్లోనే అవినాష్ యొక్క సబ్స్క్రైబర్స్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్ లో వ్యూస్ పర్సంటేజ్ అండ్ ఫాలోవర్స్ పర్సంటేజ్ మొత్తం తగ్గిపోయింది. దీన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అవుతుంది. ఇండియన్స్ అందరం ట్రోలింగ్ చేస్తూ అన్వేషిని ఇండియా వస్తే నరికేస్తామని ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ మొత్తం చూసినాక మీరు ఇండియన్స్ అయితే మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి.